మాత్రేన్నమః ఉపనిషద్దర్శిని 187 బృహదారణ్యకోపనిషత్తు సప్తమ అధ్యాయం ప్రథమ ద్వితీయ బ్రాహ్మణాలు. షష్టాధ్యాయంలో పంచమ బ్రాహ్మణంలోని విషయాలు యాజ్ఞవల్కుడు మైత్రేయికి బ్రహ్మ విద్యా బోధన ముందుగా చతుర్థాయంలోని చతుర్థ బ్రాహ్మణాలలో చదువుకున్నాము. మిగిలిన షష్ఠ బ్రాహ్మణంలో బ్రహ్మ విద్య ఏ గురు శిష్య పరంపర ద్వారా వ్యాప్తి చెందుతుందో చెప్పబడింది. ఆ విధంగా 5-6 అధ్యాయాలు బ్రహ్మ విద్యను కూలంకషంగా చర్చించాయి. మిగిలిన 7-8 అధ్యాయాలు కీలకాండగా పిలువబడతాయి. అంటే పైన 4 అధ్యాయాలలోనూ చెప్పకుండా మిగిలిన బ్రహ్మ విద్యా విషయాలు ఈ 2 అధ్యాయాలలోనూ చెప్పబడ్డాయి అంటారు. ఓం కం బ్రహ్మ కం పురాణం వాయురం కమితి హస్మాహ కౌరవాయణి పుత్రో వేదోయం బ్రాహ్మణ విదుర్వేదైనేన యద్వే దితవ్యం. ఓం ఖం బ్రహ్మ అనే ఈ మంత్రం బ్రహ్మ విధుల చేత ధ్యాన మార్గంలో వినియోగించబడుతోంది. ఖం అంటే ఆకాశం బ్రహ్మం, అది ఓంకార స్వరూపమైనది. ఇక్కడ ఆకాశం చిదాకాశం, ఆ దహరాకాశంలో వాయువు ఉంటుంది. ఇలా వాయువుతో కూడిన ఆకాశాన్నే ఖం అంటారని కౌరవాయన మహర్షి యొక్క పుత్రుడు ఒక ఋషి అన్నాడు. బ్రహ్మ విద్యా సాధకుడు ఈ ఓంకారం ద్వారా తెలుసుకోదగిన బ్రహ్మ విషయాన్ని తెలుసుకుంటున్నాడు. మనం తెలుసుకోదగిన బ్రహ్మజ్ఞానం ఓంకారం ద్వారానే తెలుస్తుంది కనుక ఓంకారమే పరబ్రహ్మ అన్నారు. ఇప్పుడు ద్వితీయ అధ్యాయం ఒక చక్కటి కథతో మొదలవుతుంది. దేవతలు, రాక్షసులు, మానవులు అనే ఈ ముగ్గురు ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడి సంతానం. వారందరూ బ్రహ్మచర్య దీక్ష వహించి సాధనలో ఉన్నారు. ఒకనాడు వారిలో దేవతలు తమ తండ్రి అయిన ప్రజాపతిని సమీపించి మాకు తగిన ఉపదేశం చేయండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ వారికి ద అనే అక్షరాన్ని ఉపదేశించి, కుమారులారా, నేను చెప్పిన ద అక్షరం మీరు గ్రహించారా అని అడిగాడు. దేవతలు గ్రహించాము. మీరు ద అనే అక్షరం ద్వారా మాకు ఇంద్రియ దమనాన్ని అనగా ఇంద్రియ నిగ్రహం పెంపొందించుకోమని ఉపదేశించారు అని చెప్పారు. అది విని బ్రహ్మ సంతోషించి మీరు బాగా అర్థం చేసుకున్నారు అని అన్నాడు. దేవతల తరువాత మానవులు బ్రహ్మను ఉపదేశం గురించి ప్రార్థించారు. బ్రహ్మ వారికి కూడా ద అనే అక్షరాన్ని ఉపదేశించి దీని అర్థం తెలుసుకున్నారా అని అడిగాడు. బ్రహ్మదేవ, దానం తెలియని మీరంతా దానగుణాన్ని పెంపొందించుకోండి అని అర్థం చేసుకున్నామని చెప్పగా సంతృప్తి చెందిన బ్రహ్మ బాగా గ్రహించారని మెచ్చుకున్నాడు. ఇక మిగిలిన అసురులు కూడా బ్రహ్మదేవుని సమీపించి ఉపదేశం కోసం బ్రహ్మను ప్రార్థించారు. ప్రజాపతి వాళ్లకు కూడా ద అనే అక్షరాన్నే ఉపదేశించాడు. వాళ్ళు ద అంటే దయ చూపండి అని అర్థం చేసుకున్నారు. అది విన్న ప్రజాపతి ఎంతో సంతోషించి వాళ్లను ప్రశంసించాడు. ఈనాటికి మేఘగర్జన రూపంలో ద ద ద గా దైవవాణి వినపడుతోంది. ప్రజాపతి చెప్పిన ద అనే ఏకాక్షర ఉపదేశాన్ని దేవతలు, దానవులు, మానవులు వేరువేరుగా అర్థం చేసుకున్నారు. మానవులందరూ ఈ దమం, దానం, దయ అనే 3 ఉత్తమ గుణాలను అలవర్చుకోవాలి. సమస్తమైన గుణ సంపత్తిని కలిగి ఇంద్రియ నిగ్రహము లేని మనులు ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకోవాలి. లోభత్వంలో ఉండే మానవులు దానగుణాన్ని నేర్చుకోవాలి. క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషులు దయాగుణాన్ని కలిగి ఉండాలి. మరియు ఆ విధంగా సాధన చేయాలి.
సశేషం. శుభం భూయాత్.